ప్రతి సండే చికెన్ తో ఏం వెరైటీస్ చేయొచ్చో అవన్నీ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. అసలు ఏం చేస్తానో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సండే నేను చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామని ప్రిపేర్ అయ్యాను. మీకు కూడా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇష్టం అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ మనం రైస్ ప్రిపేర్ అయ్యేలోగా చికెన్ క్లీన్ చేసుకొని అందులో మసాలాతో పాటు కార్న్ ఫ్లోర్, ఎగ్ వేసి లైట్ గా ఫుడ్ కలర్ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. అదేగానే మనం రెస్టారెంట్ కి వెళ్లి తింటే చాలా ప్రైస్ ఉంటుంది. ఆ అమౌంట్ తోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మన ఫ్యామిలీ మొత్తం కలిసి హ్యాపీగా తినొచ్చు. ఆ 5 minutes టైమ్ లో వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ని ఆయిల్ లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రైస్ ని చల్లార్చుకొని పొడి పొడిగా చేసి ఈ చికెన్ పీసెస్ ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని ఆయిల్ లో వేసి అందులో ఎగ్, చికెన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంట్లో చేసిన ఫుడ్ కంటే బయట చేసే జంక్ ఫుడ్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే కెమికల్స్ వేసి చేసే ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి. రైస్ లో కూడా మసాలాలన్నీ కలుపుకొని 5 minutes అలా ఉంచాలి. ఏమి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉంది. ఈ వీడియోతో 1K సబ్స్క్రైబర్స్ కి రీచ్ అవుతారనుకో. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.